ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి 3 జిల్లాలు, నల్గొండ, ఖమ్మం, వరంగల్. గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకు మీరు మీ పార్టీకే మీ అభ్యర్థికే ఎందుకు ఓటేయాలి? ఒక బలమైన కారణం ఒక్కటైనా చెప్పగలుగుతారా? అభ్యర్థికి 2 యాంగిల్ మనం ఆలోచించాలి. ఒకటం పార్టీ తరఫున, నరేంద్ర మోడీ తరఫున, ఇంకోటం అభ్యర్థి తరఫున. నువ్వు అభ్యర్థి తీసుకుంటే ఆయన 85 నుంచి ఫుల్ టైమరే పనిచేస్తుండ్రు. 85 నుంచి ఫుల్ టైమరే పనిచేస్తుండ్రు. ఏబీపీలో ఆయన బీఏకేస్లో బీకేఎస్లో పనిచేస్తున్నారు, బీజేపీలో పనిచేస్తున్నారు. తర్వాత అప్పుడు 85లో 84లో బీజేపీ వస్తే వాళ్ళని ఆశించారా? ఏ స్టేట్లో ఉన్నదా? భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఊహించారు అసలు అంధకారం కదా, జీరో. మరి జీరో ఉన్నప్పుడు ఆయన ఫుల్ టైం పనిచేసిన, త్యాగం చేసిన, నిండు ఎవరాన్ని త్యాగం చేసినది, పార్టీకి అంకితం ఇచ్చింది, సిద్ధాంతానికి అంకితం ఇచ్చిన, దేశానికి ధర్మానికి అంకితం చేసి పనిచేసింది కదా ఒకటి. ఇప్పుడు ఆయన మారండి ఆ పార్టీ. అప్పుడు నిజంగా ఆయన పార్టీ పడితే ఆయన పర్సనాలిటీకి, ఆయన వాగ్దాటికి, లేకపోతే ఆయన కమిట్మెంట్కు వేరే పార్టీ పోతే